దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. రండి, ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రార్థనలు ఏకీభవించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4, 7 ఈ 2 వచనాలు ఒకసారి చదువుకొని ఆయన వాక్యం మనం విని బలపడదాం. రండి. నేను యెహోవా ఎదుట విచారమును చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వెంటనే బిడ్డలు నీ వారినైనా నీ వాక్యాన్ని శక్తితో మమ్మల్ని అందరినీ వాక్యమే దేవుడు గనక ఈ వాక్యం ప్రతి హృదయాలను ఫలించేదానికి నీ కృపను అనుగ్రహించు. ఏ భయంలో ఉన్నారో వాటన్నిటిని తీసివేసి వాళ్ళ చుట్టూ నీ దేవదూతల కంచు ఉంచు. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభు మనతో సెలవిచ్చిన మాట ఏంటంట, ఒకసారి మనతో, నేను యెహోవా ఎదుట చారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయమన్నిటిలో, దేవుని ప్రియులారా, ఎందుకు భయము కలుగుతుంది? ఎందుకు మనుషులకు భయము? ఈ లోకములో చాలా మందికి అనారోగ్యమును వచ్చినప్పుడు భయం, అప్పులు ఉన్నప్పుడు భయం, చుట్టూ ఈ యొక్క పరిస్థితులను బట్టి భయం. దేవుని ప్రియులారా, ఈ భయం అనేది మనుషులు ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు రాదనే దానికి ఎవరు చెప్పేదానికి ఎవరు లేరు. ఎందుకంటే మనందరికి కూడా భయం అనేది వస్తుంది. అయితే భయం అనే దాంట్లో ఎవరికైనా వస్తుంది. నేను ధైర్యముగా ఉన్నోడిని అనేదానికి ఎవరు చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఏదో ఒక సమస్య బట్టో, ఏదో ఒక కష్టాలను బట్టో ప్రతి ఒక్కరికి కూడా భయమే. ఫలానా అధికారిగా ఉంటే నాకు భయం లేదనేదానికి లేదు. ఆ అధికారికి కూడా భయమే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉన్నత అధికారే పెట్టుకుందాము, అతనికి కూడా మరణ భయం. ఎవరైనా నన్ను చంపేస్తారేమో, ఎవరైనా నన్ను ఇట్లాగా చేస్తారేమో అనేది సెక్యూరిటీ గుండా, అన్ని బందోబస్తులు గుండా పోతా ఉంటాం. దేవుని ప్రియులారా, మనం ఈ లోకంలో చూస్తే ఎవరిని చూసినా కానీ భయమే భయమే భయమే. అంటే ఇచ్చారం, మనసు ఇచ్చారం కలుగుతుంటుందంట. అయితే దేవుడు, పరిశుద్ధమైన దేవుడిని నమ్ముకునే బిడ్డలకు, ఆయన నామముకు మహిమకరముగా ఉన్న బిడ్డలకు, ఈ లోకము నుంచి వేరైన బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాటి భయం అన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. దేవుని ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా భయమే. ఆ భయములన్నిటిలోంచి దేవుడు తప్పిస్తాడు. అపోస్తలుడైన పౌలు సముద్రములో ప్రయాణం చేసినప్పుడు వాడ బద్దలైపోతుంది. అందరూ ప్రాణాపాయంలో ఉంటారు. అందరికి భయమే. అంటాడు ఆయన, అయ్యా ఏమి ఇబ్బంది లేదు, మీరందరిని కూడా సురక్షితంగా కాపాడుతాడని దేవుడు నాతో మాట్లాడానని వాక్యం ఎత్తి చెప్తాడు. దేవుని ప్రియులారా, సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు, పేతురు, వీళ్ళందరూ అపోస్తలు కూడా భయపడిపోయినారు. ఎందుకంటే సముద్రం అనుకూలంగా లేదు, ప్రయాణం సాగలేదు, తుఫాను, వాన, గాలి వాళ్ళకి ఎదురైంది. కానీ బట్టి భయపడిపోయినారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నాం కనుక ఏమవుతుందో, మునిగిపోతే ఎక్కడికి పోతామో ఏమవుతుందని భయం. దేవుని ప్రియులారా, అనారోగ్యములు చూసి కొంతమందికి భయం, బిడ్డలను చూసుకొని కొంతమందికి భయం. ఎందుకంటే ఈ బిడ్డల్లో ఏమవుతారో, ఏం చేయాలనో అని బిడ్డలను చూసుకొని భయం. దేవుని ప్రియులారా, కొంతమంది ఈ యొక్క పరిస్థితులను చూసుకొని భయం. కొంతమంది తాగే తన భర్తను చూసుకొని భయం. ఏ టయాల్లో కొడతాడో, ఏ టయాన్నో మమ్మల్ని నన్ను ఉంటాడో అని భయం. పెద్దవాళ్ళ శాస్త్రం అంటాడు కండి, మటన్ కోసాడు ఎద్దట ఎట్టయితే జంతువు ఉంటుందో అలాగా ఉంటారు. ఏ టైంలో కొడతాడో తెలియదు, ఏ టైంలో కొడతాడో తెలియదు. అలాగా భయం అనేది ప్రతి మనిషికి పట్టుకుంటుంది. సాతాన్ అనేది భయపడతాడు. గర్జించు సింహం వలె. సింహము బరువైనది గనక అది వేటాడేటప్పుడు పరిగెత్తదు. పులి పరిగెత్తదు కానీ, వేగంగా పరిగెత్తదు కానీ సింహం పరిగెత్తలేదు. అది అందుకు అలవాటు ఏంటంటే, అది గర్జిస్తుంది. గర్రు అని అరిచినప్పుడు ఆ జంతువులన్నీ పరిగెత్తి దాని దావనే వచ్చినప్పుడు ఏదైతే దాని దావనతో అది పట్టేసుకొని తినేస్తుంది. దేవుని ప్రియులారా, అలాగే సింహం కూడా దానికి ఎలాగా గుణాలు ఉన్నాయో, ఈలోక సాతాను కూడా మాదిరి గద్దిస్తాడు మనసులో. గద్దించినప్పుడు అందుకనే ఆ పరిశుద్ధమైన గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఏం రాయబడినదంటే, భయపడే వారికి ఉరి వస్తుంది. ఏదో భయపడిపోయినాడు. శిష్యులకు నేను ఎలా చూపించాలి, సృష్టికర్తను అప్పగించానే, శిష్యులకు నేను ఏ మొహం ఎత్తి పెట్టాలి, యేసుప్రభు ఎదుటకు ఏ మొహం ఎత్తుకొని నేను పోవాలని భయపడటం వలన అతని ఉరి వచ్చిందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది. నీకైనా నేకైనా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు, ఎందుకంటే
ఆ మనిషి లేకుంటే నేనేమైపోవాలని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ అప్పుల సమస్య నేను ఏదలైనా ఆత్మహత్య చేసుకుంటారు. చదువులో నేను ఫెయిల్ నేను తలెత్తుకొని తిరగలేనని ఆత్మహత్య చేసుకుంటారు. దేవుని ప్రియులారా, ఇలాంటి కారణాలు, ఈ భయాలను బట్టి మనుషులను ఎన్నో సమస్యల నుంచి పోతా ఉంటారు. అయితే దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూన ఆయన దూత కావులుండి వారిని రక్షిస్తూ ఉంటుందంట. దేవుని ప్రియులారా, నీవు యేసు ప్రభు బిడ్డవైతే ఏ దానికి భయపడాల్సిన అవసరంలా. మనం దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను చూస్తే వాళ్ళు దేవుని సింహం గృహలకు పోయిన భయపడలే, వాళ్ళు అగ్ని గుండాలు లేకపోయినా భయపడలేదు. దేవుని ప్రియులారా, వాళ్ళు ఎందుకంటే మా చుట్టూ దేవదూతలు ఉన్నదని. దానియేలు అంటాడు, సింహము నోళ్ళు దేవదూతను పంపించి వాటి నోళ్ళు మూసేసినాడయ్యా. దేవుని ప్రియులారా, మన చుట్టూ కూడా దేవదూతలు కంచి కాపులు ఉంటుంది. ఎలీసా అంటాడు, పనివాడు చూసి భయపడిపోతాడు, అయ్యయ్యో ఏం చేయాలి, మనకి ఇలాగా సంభవించిందే, సైన్యం విపరీతమైన వచ్చి ఆగి ఉన్నారే, ఏం చేయాలంటే మన చుట్టూ చూడయ్యా, ఎంత రథాలు ఉన్నాయో, ఎన్ని గుర్రాలు ఉన్నాయో, కనిపించని కంచె మనకున్నది చూడమని. దేవుని ప్రియులారా, అలాగే మనకు కూడా బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే, మనకు దేవదూతలు కంచి కాపుదల చేస్తారని, మనకు పరిచర్య చేస్తారని, దేవుడు నమ్ముకున్న బిడ్డలకు చుట్టూ కాపుదలుగా ఉంటారని, వాళ్ళకు కాళ్ళకు రాయి తగలకుండా కూడా కాపాడతారని వాక్యం చెలవిస్తున్నారు. రండి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమ కలిగిన ఆయన వందనాలు. అవునైనా దేవదూతలు కంచిగా ఉంచి నువ్వు కాపాడుతూ వస్తున్నావు. యోబు చుట్టూ కంచి వేసిన దేవుడు అయ్యా, నీ బిడ్డల చుట్టూ కంచి వేసి దేవదూతలు కాపుదల పెట్టిన వాడు. ఇది నా బిడ్డ, ఏదో బాప్తీసం తీసుకుని రక్షణ పొందుకునేది, నా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నా, ఇవి నా బిడ్డ అయ్యా, పోయి కాపుదలగా ఉండు నైనా. నీ కృపను వాళ్ళకు తోడుగా ఉంచే దేవుడు అయ్యా, కృపను అనుగ్రహించి నైనా దయ చూపించు. బిడ్డలందరూ ఏ భయములో ఉన్నారో భయములు, ప్రతి భయము నుంచి విడుదల దయచేసి దేవదూతల కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తాం. మా దేశాన్ని రక్షించినైనా, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానము, మారు మనసు రక్షణ చేస్తే ప్రపంచ దేశాలను రక్షించాయా. ప్రతి బిడ్డలను కూడా భయములు, అపాయమైన స్థితిలో, ఏదో మాదిరి ఆత్మహత్య స్థితి లేకపోతున్నారయ్యా. దయచేసి బిడ్డలు రక్షించు. అందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడా, ప్రతి బిడ్డను రక్షించి కనికరించమని ఈ సువార్త ప్రతి ఒక్కరి ఎదుటికి వెళ్ళి వారి యొక్క భయం నుంచి అన్నిటి నుంచి పోగొట్టి భయభక్తులు కలిగి నడుచుకునేట్టుగా నీ కృపను అనుగ్రహించు. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశ యెరూషలేముకి క్షేమాభివృద్ధి చేసి, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించి ఆయన ఆశీర్వదించి, గర్భఫలము లేక అవమానాలు, నిందలు పడుతున్న ప్రతి బిడ్డకు మంచి గర్భఫలమును అనుగ్రహించు. ఆ వివాహం కాని బిడ్డలకు వివాహాలు చేసి నాయన, ప్రేమ కలిగిన తండ్రి, పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి పనులు అనుగ్రహించు. ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారికి, వస్త్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి నైనా, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభా, ఆరోగ్యము నాయన, హెల్త్ సరిలేని బిడ్డలకు నాయన, వాళ్ళందరికీ నీ పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాం. దయ చూపించి రక్షించి కనికరించమని, ఈరోజు ప్రయాణం చేస్తున్న బిడ్డలకు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకు రాకపోకుండా తోడుంచి కాపుదల తెచ్చమని, మా ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఈ బిడ్డలందరినీ పాదాల చెంతకు తీసుకొని ఈ ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని, ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నీ కృపా కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తూ, యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకమున నా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.